వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మరచి ఇప్పుడు తగ్గించాలని నిరసన తెలపడం సరికాదు. ఆదోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అంటూ జనసేన పార్టీ మల్లప్ప వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలను ఖండిస్తూ ఆదోని జనసేన పార్టీ మల్లప్ప మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అమలు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జీలు అని అన్నారు. అలాగే పీపీఏ కింద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కొనుగోలు కోసం చేసుకుంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాడు. గత 2000 నుంచి 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో గాడిలో పెట్టడమే కాకుండా అటు రైతులకు విద్యుత్ కోత లేకుండా, ఇటు హౌస్ హోల్డ్స్ వారికి విద్యుత్ కోత లేకుండా, ఇటు ఇండస్ట్రియల్ వారికి విద్యుత్ కోత లేకుండా విభజనకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు గాడిలో పెట్టాడు. అప్పుడు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే అన్ని పవర్ పర్చేజ్ పీపీఏలను రద్దు చేశాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్కస్తో కోర్టుకు వెళ్ళారు. ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కోర్టుకు వెళ్ళారు. అయినా కోర్టు మొట్టికాయలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఉండలేని పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది. అయ్యా బాబు, పీపీఏల జోలికి రాకూడదు, దీని నుంచి ఇబ్బంది అవుతుంది, ఇది జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఇబ్బంది అవుతుంది అని అంటే కూడా వినలే. ఆయన ఒక డిక్టేటర్ పాలసీ మాదిరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పోనీ చేసైనా ఏమైనా సరిదిద్దాడా అని అంటే, ఎలక్ట్రిసిటీ అనేటువంటి విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు జనం మీద బాధుడు వేసుకుంటూ పోయి ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను పెంచి టోటల్ 5 ఏళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అసలు విద్యుత్ బిల్లు వస్తే కొత్త వరడింగ్ ఏంది, ఇది ట్రూ అప్ ఛార్జెస్ ఏమి ఇది వరడింగ్ అర్థమవుతుండలేదు. 300 రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చేది కూడా 1000 రూపాయలు పోయినటువంటి పరిస్థితి. అలాగే కమర్షియల్గా 1000 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ బిల్లు కూడా 3000 రూపాయలు దాటినటువంటి పరిస్థితి. కానీ సమాధానం లే. తను ఏ రోజు ప్రెస్ మీట్లు చెప్పి ముందుకు రాలే మాట్లాడడానికి. వస్తే డిఫాక్టో సీఎం అయినటువంటి సజ్జల గారు వచ్చి సమాధానాలు చెప్తా ఉంటారు. సో ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు 6,702 కోట్ల రూపాయల సడన్గా ప్రభుత్వం మీద భారం పడితే, ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పే చేస్తేనే మళ్ళీ విద్యుత్ మనకు సరఫరా అవుతుంది. ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచకూడదు అని అంటే ఈ 7,000 కోట్ల దాదాపు 7,000 కోట్ల భారాన్ని ఎక్కడొక్కడ సరిచేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఈరోజు ఈఆర్సీ యొక్క ఛార్జ్. ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూసాం ఒక వారం క్రిందట రైతుల గురించి ఏ రైతులనైతే దగా చేసిందో వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతుల గురించి మొసలి కన్నీరు కార్చారు వారం క్రితం. అలాగే ఇంకా వారం కాలేదు, మళ్ళీ కరెంటు ఛార్జీల గురించి ఈరోజు మొసలి కన్నీరు కార్చడానికి ఈరోజు ముందుకు వచ్చారు అందరి ముందర. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ పవర్ పోతే తప్పితే, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఈ పవర్ విషయంలో ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకి అర్థం కాలేదు. పవర్ పోతూనే అబ్బాబాబా కరెంట్ ఛార్జీలు పెంచేశారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇస్తే
ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాన్ని నిర్వహించారు. ఓకే, ప్రజల పట్ల నిలబడాలి, కానీ అదే ప్రజలకు మనం నిజాలు కూడా తెలియజేయాలి కదా. సో అందుకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కరెంటు ఛార్జీల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే తాము ప్రజలకు అంటే కరెంటు ఛార్జీలను 5 ఏళ్లలో 10 సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఒకే విషయం అడుగుతాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీ పెరిగిందని చెప్పి మీరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ విద్యుత్ పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు డిస్కమ్లకు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి, డిస్కమ్లు అంటారు వాటిని, వాటికి పేమెంట్లు చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 6,702 కోట్ల రూపాయలు ఛార్జీలు మనం వసూలు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడితే, అంటే ఈఆర్సీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పెడితే అప్పుడు కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యమై ఎన్నికలు రావడంతో ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలే